హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్ రైడర్ ఈశ్వర్ 345. ఈరోజు అయితే బెంగళూరులో ఉన్న బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్ ఫౌండేషన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. బర్డ్స్ ఫౌండేషన్కి వచ్చేసాం. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఇంకో ప్రపంచానికి వచ్చినట్టుంది నాకు. వీటి అరుపులు చూస్తుంటే చాలా బాగున్నాయి. But for you, I will give you some 15-20 minutes. You can give, I will give you some seats. You can call them and they will sit in here. But small birds, don't touch them because they are not tamed birds. They are wild, so they can bite you. Okay. So I am the trainer for this. I am taking care of this bird, so that's why they know me. Okay. Okay. Yeah. She is Sasha. Sasha. She has been given for donation. She has been with us for 1 week now. So that is Sky. He is a blue and yellow macaw. So basically he is just 7 months old. Sky. Yeah, his name is Sky. Hi Sky. He is just 7 months old right now. It's a baby. Okay. And we have other macaws. ఎత్తుకోవడానికి కలుస్తుంది ఇది. బాగా హ్యాపీగా కూర్చొని తింటా ఉన్నది. కొట్టుకోద్దాం రా బాయ్ ఒకటి తిన్నా. ఎంత బాగా కూర్చొని తింటా ఉంది చేతి మీద. అలవాటు అయింది అంటే వాళ్ళకి వెయిట్ ఉంది బాగా, కానీ చాలా బాగుంది. చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయో. దీని పేరు వచ్చేసి శాషా. శాషా బాగా కూర్చొని తింటా ఉంది. ఇవైతే సూపర్ అంతే మకావ్స్. వీటిని చాలా బాగా క్రియేట్ చేశారు వీటి కోసం అని చెప్పి. చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. వీటికి హోమ్స్ కూడా బాగా తయారు చేశారు. వీటికి ఫ్రూట్స్ ఇప్పుడే తీసుకొచ్చేసారు. హ్యాపీగా కూర్చొని తింటా ఉన్నాయి. చిన్న కోడి. వాటికి గూళ్ళు అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. కంజులు కూడా తెచ్చి ఉన్నాయి ఇక్కడ. ఉన్నది చిన్నదే అయినా చాలా బాగుందన్నమాట. ఇక్కడ అనిమల్స్ బర్డ్స్ నుంచి చాలా వాటిని తీసుకొస్తున్నారంట నెక్స్ట్ వీక్. దీని పేరు స్కై. ఇది ఎవరిని ఉండనివ్వదు అనమాట. గేట్లో అరుస్తూనే ఉంటుంది ఎవరన్నా ఉంటే కన్నా. ఇది ఒక రకమైన ప్యారెట్. నాగరాజును బయట తీస్తా ఉంది. రే నాగరాజు కాదురా రే, కొండ చిలువా, చిన్న కొండ చిలువా. Yes. So they come from a family of similar to anacondas. Basically, they are non-venomous, and it's one of the. This is young, so it will go up to 65 feet. Yeah.
5 అడుగులు పెరుగుతుందంట అది. And in this hand it is called ball python. It's a python. Ball python. Okay, so ball pythons are the smallest species in the pythons. They grow up to hardly 3 feet. Predatory scare, like stares we say. So basically they are too focused to attack you, and your face will be also focused. You will think you're a prey, then they will attack. Okay, that is the natural behavior of reptiles. So how to hold this guy? If you hold him like this, don't keep him away from your face. Okay. Okay. ఎప్పుడు అనకుండా చూడలేదు కానీ ఇదే ఫస్ట్ టైం చూడడము. ఏమంటే ఇది చిన్నగా ఉంది, ఇప్పుడు పెద్దగా ఉంది, అదే చూద్దాము. Okay, so it's a rock python, Indian rock python, but it is called blood python. It is a blood python. Again, No. From non-venomous so venomous snakes we can't hold like this. లోపల కండర ఈ చర్మం అంతా ఎంత బాగా కదులుతుంది, ఇది మెత్తగా కదులుతుంది. So why never touch a ఫస్ట్ టైం స్నేక్ ఇంత బాగా పట్టుకోవడం గట్టిగా. Every animal is somehow eaten by somebody, right? So కొంచెం అయితే భయంగా they ఉంది. get attacked. ఫేస్ టు ఫేస్ చూపించను అన్నాడు, ఎందుకంటే ఇది అటాక్ చేస్తుందంట ఫేస్ టు ఫేస్ చూపిస్తే. వావ్, ఇంత బాగా కదులుతుంది ఇది. యాక్చువల్గా అయితే తెల్లది ఉంటుంది అనుకున్నా, తెల్లది లేదు. తెల్లది బయటికి తీసుకెళ్లారంట. సో ఇది మాత్రం ఇది ఉంది, ఇంకా ఉన్నాయి. పెద్ద బాబుని ఎప్పుడూ పట్టుకోలేదురా, ఇదే ఫస్ట్ టైం రా. ఈ రోజు కూడా అనుకోలేదురా ఇంత పెద్ద బాబుని ఎత్తుకుంటానని. ఫస్ట్ టైం ఎత్తుకున్నా. ఏం తింటున్నారా భయ్? ఇది పల్లెటూరులో ఉన్న తొండాకలా ఉంది. ఇది సేమ్ టు సేమ్. So these are the only reptiles in the lizards family, purely vegetarian. ప్యూర్లీ వెజిటేరియన్. No other side dish. Oh. Only leaves. Oh. Okay, green leaves. So basically they are forest iguanas. Okay, so we have other species of marine iguanas. They live next to seashores. They will dive in water. They will eat sea algae, sea grasses, everything. Okay. This one lives in the rainforest. Basically, he is from South America. Apart from like this, who have like this long tail like crocodiles, then other water monitor lizards, they use their tails as weapons. Okay, so it's said never to stand behind a crocodile, never stand behind a front one. Front. Okay, so males have bigger flaps because they need to, while breeding, they need to show off. Like I am the big, I am the largest. ఇప్పుడు చూసిన దానికంటే ఇది ఇంకా పెద్దగా ఉంది, కానీ దీని బయట తెలియదు. ఇదొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఫిషెస్ ఉన్నాయి, ఆక్వేరియం, ఫిష్ ఆక్వేరియం. ఇది చాలా రకాల ఫిష్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి ఉంది, సేమ్ అదే, కాకపోతే సైజ్ చిన్నది. ఇది ఇంకొకటి. ర్యాబిట్స్ ఉన్నాయి. చిన్న తెల్లెలుకలు. ఇవి బేబీస్, ర్యాట్ బేబీస్. His name is Argentine black and white tegu because he is from Argentina. ఓకే. Okay, black and white for the color. Okay, so he comes from a family called tegu, like how boa, python, then iguana. Same, it's come from a family of tegu. It's not monitor lizard. మన చేతికి వచ్చేసింది ఇది. బ్లాక్ అండ్ వైట్ lizard? తెగు. ఇట్స్ ఫ్రమ్ అర్జెంటీనా. అర్జెంటీనా అంటే ఇది. You have seen a video when okay? ఇది పడిపోయి ఉంటే చనిపోయింది అనుకున్నా, నిద్రపోతుంది అది. అది కూడా లాస్ట్లో ఉన్నది. ఇవి ఎలకలంట, భలే క్యూట్గా ఉన్నాయి. ఇవి అమెరికా నుంచి తీసుకొచ్చారంట ఇక్కడికి. Again, they చాలా బాగున్నాయి ఇవి. continuously if you give food they continuously eat also. 24 వాటర్ అంటే చాలా ఇష్టం అంట. by sleeping also they will hold and they will eat.
ఇవి మామూలుగా మన ఊర్లలో చూస్తూ ఉంటాం కదా గాడిదలు, పొంగునూరు అంట. ఇది కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది కర్ణాటక. ఇది హార్స్ చిన్న ఉన్నాయి, అంటే నార్మల్ హార్స్ లాగా కాదు, కొంచెం సైజ్ అయితే చిన్నగా ఉంటాయి. ఇవి ఎక్కువగా హిమాలయస్ లైక్ కాశ్మీర్, సిమ్లా సైడ్లో ఎక్కువగా ఇవి కేదార్నాథ్ కానీ అక్కడ తీసుకెళ్ళేటప్పుడు మనం చూడవచ్చు ఈ సైజులో ఉన్నట్టు. ఇంకా పెద్దగా అయితే బయట దొరుకుతూ ఉంటాయి కానీ కనిపిస్తుంటాయి, కానీ ఇవైతే చిన్నగా ఉన్నాయి. చాలా అంటే చాలా పవర్లు ఉన్నాయి. ఈము బర్డ్స్ ఇవి కూడా ఉన్నాయి, ఒక 10 to 15 వరకు ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రిచెస్ ఉన్నాయి, నాకు డబల్ ఉంటున్నాయి ఇవి. ఇప్పుడు ఫీడ్ చేయొచ్చు వీటిని. టక్కన లాక్కుంటున్నాయి. ర్యాబిట్స్ హ్యాపీగా వచ్చి కూర్చొని పెట్టేశారు, కూర్చొనేసారు. ఎక్కడికి పోదు అది, తీసుకుపోతే పోతాను. ఇప్పుడే గడ్డేశారు, వీడికి తింటా ఉన్నాయి. ఒక చిన్న కేజ్ అయితే పెట్టారు. చిన్న చిన్న ఎలుకలు ఉన్నాయి, సేమ్ కలర్. మనం ఇంటికాడ చూస్తూ ఉంటాం అనుకున్నా, కానీ ముంగీస్ కాదంటే ఇది సేమ్ అలానే ఉంది, కాకపోతే బాగా యాక్టివ్గా ఉంది. ఇది ఎలా పడితే అలా ఎక్కేస్తుంది. ఇది పిల్లల చేతుల్లో కూడా బాగా హ్యాపీగా ఆడుకుంటున్నాయి అవి. ఇది ఎలా నిద్రపోతుంది చూడండి. ఇది వీటి పైన ఉన్నవి ముళ్ళులు. ఇది కానీ ఎప్పుడైనా ఎవరన్నా కానీ దాన్ని ముట్టుకోవడానికి చూస్తే కానీ ఆ ముళ్ళులు అనేవి గుచ్చుకుంటాయి అనమాట లోపలికి. ఇదైతే లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి ఏం కనిపించదు అనమాట, ముళ్ళులు మాత్రమే ఉంటాయి. ముట్టుకుంటే గుచ్చుకుంటాయి అవి, ఇలా ముడుచుకొని పోతుంది. జర్మన్ నెక్ షేకర్ అంట. వాటి నెక్ ఎంత బాగా షేక్ చేస్తున్నాయో దానివల్లే అంత పేరు వచ్చింది అనుకుంటా. క్యాట్ అంట, బాగా ముద్దుగా ఉంది. ఇది బెంగాల్ క్యాట్, చూడడానికి పెద్ద పుల్ల ఉంది, పెద్ద అయితే చిన్నగా ఉంది కాబట్టి చిన్న క్యాట్. ఇది బెంగాల్ చిన్న క్యాట్, నైస్. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు, కంటైనర్ స్టేస్ ఉన్నాయి ఇక్కడ. కంటైనర్ స్టే కొంచెం కాస్ట్లీ అనే అనిపించింది నాకు, కానీ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ మీరు స్టే చేస్తే ఇక్కడ డిఫరెంట్ స్టే ఎలా ఉంటుంది. ఇవి స్వాన్స్ అంట, వీటిని ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారంట. చూడడానికి అయితే బాగున్నాయి. ఇవి చైనా నుంచి తీసుకొచ్చారంట, ఇంపోర్టెడ్. గోడ్స్ ఇవి మనం చూస్తూనే ఉంటాం, కాకపోతే ఇది చాలా చిన్నవి అన్నమాట, పొట్టి మేకలు. ఇది మౌంటైన్ గోట్, ఎప్పుడు దీనికి ఎక్కడేమో దిగడమే కొండలు. టర్కీ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ దీంట్లో బాగా ఆడుకోవచ్చు, ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర ఉన్న ఏటీవీస్ అనమాట ఇవి. సో మీరు 2 రౌండ్స్కి 200 తీసుకుంటారు. దెన్ ఇక్కడ ఇంపోర్టెడ్ హార్సెస్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఎప్పుడైనా వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీకెండ్స్లో అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది.
ఇంతటితో ఈ వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.